వెల్కమ్ టు టీ10. తెలంగాణ వచ్చిన తర్వాత కుల దురాంకార హత్యలు, కులోన్మాద హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 128వ హత్య జరిగింది. సూర్యాపేట జిల్లా అన్నారానికి సంబంధించిన కృష్ణ అనే యువకుణ్ణి దారుణంగా హత్య చేసిన వార్త సంఘటన మీరు కూడా చూసే ఉంటారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చిన కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. నమస్తే స్కైలాబ్ గారు. అసలు ఏం జరిగిందంటే అసలు కృష్ణ హత్య కేసు సంబంధించింది జనవరి 26వ తేదీ భారతదేశం అంతా గణతంత్ర వేడుకలు జరుపుతున్నటువంటి రోజు ఆ రోజు. అదే రోజున సాయంత్రం 5 గంటలకి సూర్యాపేట పిల్లల మర్రి దగ్గర అత్యంత కిరాతకమైనటువంటి అమానుషమైనటువంటి హత్య జరిగింది. ఒక ఎస్సీ యువకుడు వడ్లకొండ కృష్ణ ఆలియాస్ బంటిని అత్యంత కిరాతకంగా చంపారు. ఎందుకు ఈ హత్య జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఏంటి పూర్వాపరాలన్నిటిని కూడా నిన్నటి రోజున సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి వెళ్ళి వడ్లకొండ కృష్ణ జీవిత సహచరి తన సతీమణిగా ఉన్నటువంటి భార్గవి, అదేవిధంగా తండ్రి డేవిడ్ని, సోదరీమణిగా ఉన్నటువంటి శ్వేతను, వీళ్ళ ముగ్గురిని కేవీపీఎస్ రాష్ట్ర బృందం అట్లాగే జిల్లా నాయకత్వం కలిసి మాతో పాటు ఐద్వా మహిళా సంఘం నాయకులు కూడా హాజరయ్యారు. అక్కడికి అందరం కలిసి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నాం. జరిగినటువంటి సంఘటన పూర్వాపరాలని ఒకసారి పరిశీలిస్తే ఏమాత్రం సమాచారం భార్యకి ఇవ్వకుండానే బయటికి వెళ్ళాడు వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి. 2024 ఆగస్టు 7వ తేదీన నకరేకల్లో ఎర్ర కేశవ స్వామి దేవాలయంలో వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు చివరికి ఆగస్టు 7వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి కోట్ల నవీన్ అట్లాగే కోట్ల వంశీ అంటే కోట్ల భార్గవి వాళ్ళ సోదరులు, వీళ్ళందరికీ వాళ్ళ నానమ్మగా ఉన్నటువంటి భిక్షమమ్మ, కోట్ల భిక్షమమ్మ, అదనా మాలోని పెళ్లి చేసుకుంటావా, మన పరువు ఏమైపోతుంది, అట్లా కుదరదు అని చెప్పేటువంటి పద్ధతులలో చాలా సార్లు చనిపోవాల్సి వచ్చేటువంటి వయసులో ఉంటారు. అంటే చావుకు దగ్గరగా ఉన్న ముసలమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ రెచ్చగొట్టి మాలోడంటే మనకంటే తక్కువోడు, వాళ్ళని పెళ్లి చేసుకుంటే మన పరువు బజార్కి ఇచ్చబడుతుంది కాబట్టి చేసుకోవడానికి వీలేదని చెప్పేసానంటే నేను ప్రేమించిన పెళ్లి చేసుకున్నా ఆయనతోటే కలిసి ఉంటా అంటే 2 నెలల దాకా కూడా ఆగస్టు 7 నుంచి అక్టోబర్ దాకా గట్టి ప్రయత్నాలు చేసేళ్ళు. అయినా ఆమె ఎట్టి పరిస్థితులలో నేను ప్రేమించినటువంటి వ్యక్తితోటే ఉంటాను, మీ దగ్గరికి రాను, ఒకవేళ రావాల్సి వస్తే నేను నా భర్త ఇద్దరం కృష్ణ అంటే బంటి నేను కలిసి వస్తాం, ఇద్దరిని తీసుకెళ్ళండి ఇంటికి అనేటువంటి పద్ధతులలో చాలా సార్లు చెప్పింది. గతంలో ఒకసారి ఎంతకు చెప్పినా ఈమె వినట్లేదు, అతను వినట్లేదు కాబట్టి ఒకసారి చంపడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇంతకు ముందే ఒకసారి ప్లాన్ చేశారు కానీ విఫలమైంది. కానీ మొన్నటిసారి జరిగింది ఏంటంటే బైరి మహేష్ అనేటువంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడుగా వడ్లకొండ కృష్ణతోటి ఉండేటువంటి వ్యక్తి. ఆ మధ్యలో వాళ్ళ మధ్యన భిన్నమైనటువంటి అభిప్రాయాలు. రియల్ ఎస్టేట్ చేసేది, B.Pharmacy పూర్తి చేసినటువంటి యువకుడు వడ్లకొండ కృష్ణ, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి భార్గవి, కోట్ల భార్గవి, ఆమె గౌడ సామాజిక తరగతి చెందిన, ఇక్కడ ఎస్సీ సామాజిక తరగతికి చెందినటువంటి యువకుడు కావడం, అమ్మాయి గౌడ సామాజిక తరగతికి సంబంధించిన యువతి కావడం. ఈ వడ్లకొండ కృష్ణకి భార్గవి వాళ్ళ పెద్దన్న అత్యంత జిగ్రి దోస్తు. ఈ బైరి మహేష్ కూడా దోస్తుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బైరి మహేష్ కు ఈ బంటికి మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చి మాట్లాడలేదు. ఇటీవలి కాలంలో ఈ బైరి మహేష్ సరెండర్ అయ్యి నాకు తప్పైంది అన్నాడో ఏమైందో ఇటీవల కాలంలో ఏదో ఒక సెటిల్మెంట్ చేస్తే 15,000 రూపాయలు వస్తే మళ్ళీ తీసుకున్నారు, కలిసిపోయిళ్ళు. మిత్రద్రోహం చెయ్యడు బైరి మహేష్ అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు ఎవరు, బంటి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా వాళ్ళ మధ్యలో ఏదో రియల్ ఎస్టేట్ సంబంధించిన గొడవలు ఉన్నాయి, దాంట్లో భాగంగా చంపారు తప్ప ఇది కుల దురాంకార హత్య అని చెప్పేసి చెప్పడానికి లేదని మరో వార్త కూడా అక్కడ నడుస్తున్నట్టుంది. రియల్ ఎస్టేట్ అనేటువంటిది బైరి మహేష్, కోట్ల నవీన్ అట్లాగే చనిపోయిన బంటి వీళ్ళందరూ కలిసి చేసే మాట నిజం. కానీ ఏ రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి తమ సోదరుడి చెల్లెలు అంటే ఒక మాటలో చెప్పాలంటే తన మిత్రుడి యొక్క చెల్లెలుగా ఉన్నటువంటి భార్గవిని ప్రేమించిండు. వీళ్ళు ఎస్సీ వాళ్ళు బీసీ కావటం అనేటువంటిదే ఇక్కడ వైరుధ్యం తప్ప రియల్ ఎస్టేట్ దగ్గర వచ్చిన వైరుధ్యం అయితే అట్లా చంపారు కదా.
నువ్వు 2 నెలల్లో రాకపోతే ఆయన చంపేస్తామని చెప్పేసి గతంలో భార్గవికి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు కదా, చంపడానికి ప్రయత్నించారు కదా, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా. ఇవన్నీ విషయాలు భార్గవి మీతో చెప్పిందా? భార్గవి నాతో స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, చాలా సార్లు ఇప్పటికైనా వారిని వదిలేసిరా. మరి ఫ్రెండ్ గా ఉన్నప్పుడు వ్యక్తి నవీన్ మాట్లాడడం ఎందుకు బంద్ చేసిండు? ఒక మాట అనుకుందాం, నవీన్ మాట్లాడడం ఎందుకు బంద్ చేసిండు? మా చెల్లెని నువ్వు పెళ్లి చేసుకున్నావు, అదనా మాలోడివి అని చెప్పి. ఫ్రెండ్షిప్ కు కలిసి ఉన్నది, కులం లేదు. సహజీవనానికి కులం లేదు, కానీ సారీ ఫ్రెండ్షిప్ కు కులం లేదు. కలిసి తినడానికి, డిన్నర్లకు, పార్టీలకి, రియల్ ఎస్టేట్ కి, వృత్తికి, అన్నిటికీ కులం అక్కర్లేదు. కానీ తన చెల్లెలు ఈయనను ప్రేమించి ఇద్దరు కలిసి ఇప్పుడు 3 ఏళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం దగ్గర వచ్చింది నేరం. అంటే ఇది కుల దురహంకారంతో జరిగినటువంటి హత్య కాదా అనేటువంటిది మనం పరిశీలించాలి. ఈ బైరి మహేష్ ను ఫోర్ ఫ్రంట్ లో పెట్టింది నవీన్, వంశీ కాదా? బైరి మహేష్ ఆ మధ్యలో గొడవై దూరమైనటువంటి వ్యక్తి తను ఇమ్మీడియట్లీ ఇటీవలి కాలంలో ఎందుకు దగ్గర అయ్యాడు? ఆయన్ని ఎందుకు ప్రయోగించిన? అత్యంత సన్నిహితుడిగా బైరి మహేష్ ఉన్నాడు కాబట్టి ఆ మహేష్ ను ఉపయోగించి నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రా, పిల్లల మరి దగ్గరికి రా, మనం కలుసుకుందాం అనేటువంటి పద్ధతులలో పిలిచి అక్కడ నాటుకోడి వండుకొని వచ్చి తిని ఇదంతా చేసిన తర్వాత అంతకు ముందే మాటిచ్చారు. ఎవరు? భార్గవి అన్నలు నవీను, వంశీ. అమ్మా నానమ్మ నువ్వు భయపడకు, నీ మాటను మేము నిలబెడతాం. వాడు గనక చెల్లిని వదిలిపెట్టకపోతే వాని శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందటేస్తామని చెప్పేటువంటి మాట వాళ్ళ నానమ్మకి ఇచ్చాడు. అంతే, బాలోడి దగ్గర బతకటానికి వీల్లేదు నా కూతురు, నా మనవరాలు బతకొద్దు అనేటువంటి ఒక పగ, కసిని చావుకు దగ్గరైన ముసల్ది పెంచుకోవడం అనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. అందుకని అయితే ఆయన తీసుకెళ్లి కారులో డిక్కులో తీసుకెళ్లి చూపించిర్రా అనేది కూడా అదే. ఎప్పుడైతే నాటుకోడి తిన్నారు, భోజనం చేసి కలిసే ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు చేసిపోతున్నప్పుడు నాకు మోషన్ పోయేస్తా, వాష్రూమ్ అటు పోయేస్తా అని చెప్పేసానంటే, బండి నడుపుతుంటే నేను కూడా వస్తా, నాకు కూడా వస్తుంది అనేటువంటి పద్ధతులలో ఈ నవీన్ ఎవరైతే బైరి మహేష్ ఉంటే వెనకెక్కిండు. పొదల మాటను జాక్కున్నటువంటి నవీన్ గాని, అట్లాగే సాయి అని నల్గొండకు చెందిన వ్యక్తి, వంశీ, నవీన్ వంశం భార్గవి అన్నలు, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన సాయి నల్గొండలో ఉంటాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఇమ్మీడియట్లీ ఉరుకొచ్చారు. ఈయన గొంతు పట్టేసి బైరి మహేష్ వెనక కూర్చొని నమ్మక ద్రోహానికి పాల్పడి గొంతు పట్టేసి కడ్డి ఏదైతే కడెం చేయికున్నటువంటి కడెం తోటి గొంతు మీద బాగా గుద్ది అక్కడ ఉన్నటువంటి పొదల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉరికొచ్చి బండరాయి మోది చంపడం అనేటువంటిది జరిగింది. చచ్చిపోయిన తర్వాత నానమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ చచ్చిపోయినటువంటి డెడ్ బాడీని కారు డిక్కీలో కట్టేసుకొని మళ్ళీ తిరిగి మామిళ్ళ వాడ ఉంటది, సూర్యాపేటలో ఉంటది, వీళ్ళు కిరాయికున్న ప్రాంతం, వాళ్ళు ఉండేటువంటి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి నానమ్మను ఒకసారి బయటికి రమ్మని చెప్పగానే కారు డిక్కీ తీసి డిక్కీలోకి వెళ్ళి ఆ డెడ్ బాడీని ఆ ముసల్దానికి చూయించి మళ్ళీ తీసుకొని నల్గొండకు ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ ఎవరికో చూయించి వాళ్ళ బంధువులకి ఎవరికో చూయించి తీసుకొచ్చి ఇక్కడ మూసి కట్ట కాలువ దగ్గర కట్ట మీద పడేసి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఒక కిరాతకమైన అమానుషమైన మానవ మృగాల్లాగా మారినటువంటి హత్యల్ని మనం చూస్తామా? ఏం నేరం చేసిండు ఇప్పుడు వడ్లకొండ కృష్ణ? పెళ్లి చేసుకోవటం తప్ప? ఇదేమన్నా రాజ్యాంగ విరుద్ధమా, చట్ట విరుద్ధమా, సమాజానికి ఏమైనా ద్రోహం చేసినట్టా ఇది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక ఎస్సీ అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహం జీవో నెంబర్ 12 ద్వారా 2,50,000 రూపాయలు ఇస్తుంది. ఇది చట్ట విరుద్ధం అయితే ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2,50,000 ఎందుకు ఇస్తుంది? కులాంతర వివాహాలను ప్రోత్సహించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. దీని అడ్మినిస్ట్రేషన్ ఏదైతే రాజ్యం అంటే అడ్మినిస్ట్రేషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఎందుకు తోడ్పాటు చేస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు ఒక మెట్టులాగా ఉపయోగపడతాయి అని చెప్పేటువంటి మాట తను చెప్పాడు. రాజ్యాంగం కూడా అదే నిర్దేశిస్తుంది. రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే కుల నిర్మూలన. రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆర్థిక దోపిడీ అంతం చేయటం. ఇట్లాంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రాజ్యాంగం నిర్దేశించింది. మరి అలాంటప్పుడు ఆర్థిక తోడ్పాటు, సహాయం అందిస్తున్నప్పుడు నేరం ఎందుకు అవుతుంది? అసలు మీరు వెళ్ళిన తర్వాత ఏమంటుంది భార్గవి అక్కడ మీతో? భార్గవి స్పష్టంగా ఒక మాట చెబుతున్నది, అన్నలైనా, తండ్రి అయినా, నానమ్మైనా అందరికీ మరో వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి ఈ రాష్ట్రంలో బలి కాకూడదు. నేను యువతిగా ఉన్నాను, నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటాను, కానీ ఇంకొక ప్రేమ హత్య అనేటువంటిది, కుల దురహంకార హత్య అనేటువంటిది జరగకూడదు.
నేను ఆ ముసలమ్మకి నాకు ముందే సలహా చెప్పుంటే ఒక సలహా చెప్పేవాడిని ముసలమ్మకి. మా పరువు పోయింది, మాలోని చేసుకున్నది మా పరువు పోయిందని ముసలిది మొత్తుకుంటుంది, వాడిని చంపు అంటుంది కదా. మాలోని చేసుకున్నందుకు మా పరువు పోయిందంటే ఆ ముసలిది సూసైడ్ చేసుకొని చనిపోవాల్సింది ఉండే. ఎవరైతే పరువు పోయిందని అనుకునేటువంటి వాళ్ళు తమకు తామే సూసైడ్ ఆత్మహత్య చేసుకోండి, ఎదుటి వ్యక్తిని హత్య చేసేటువంటి హక్కు మీకు లేదు. ఇప్పుడు ఎవడైతే హత్య చేసిండో వాడు కుక్క చావు చచ్చిపోతున్నాడు. మీరు చూసారు పెరుమాళ్ళ ప్రణయ్ హత్య జరిగింది నల్గొండ కేంద్రంగా. ఇటీవలి కాలంలో ఈ కుల దురహంకార హత్యలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎందుకు నల్గొండ ప్రణయది గాని మధుకర్ది గాని ఇప్పుడు ఇది గాని నల్గొండ ఉమ్మడి జిల్లాలలో వాస్తవంగా నల్గొండ అనేటువంటిది ఒక వామపక్ష అభ్యుదయ భావాలకి, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ. ఈ కుల ఉన్మాదాలకి వీటన్నిటికి కూడా అసలు మట్టిలో పాతరేసినటువంటి ఒక విప్లవోద్యమం నడిచినటువంటి గడ్డ అది. ఆ గడ్డలు ఇలాంటి పెట్టరేగిపోవడం అనేటువంటిది ఒక సవాల్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూసారు పెరుమాళ్ళ ప్రణయ్ హత్య జరిగింది మిర్యాలగూడలో. ₹1 కోటి సుఫారీ ఇచ్చి మారుతిరావు హత్య చేసిండు. మారుతిరావు ఏం చేసిండు, కుక్క చావు చచ్చిండు. లాడ్జిలో ఉరేసుకొని చనిపోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. అంబోజీ నరేష్ ని భువనగిరిలో చంపేసిండు. బొక్కలు కూడా దొరికినాయి ఇలా తుమ్మల శ్రీనివాసరెడ్డి. అది చేసుకున్నందుకు గాను అదనా శాఖలోని చేసుకుంటాం అని చెప్పేసి బిడ్డకు కూడా బాత్రూమ్ లో ఊరేసి చంపాడు. చివరికి ఇటీవల కాలంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాసరెడ్డి కూడా. ఏం సాధిస్తారు? ఇది కుల దురహంకారం. ఇది ఎదుటి వ్యక్తిని చంపడం అంటే కుల అహంకారం. మాది పెద్ద కులం, మేము తక్కువ కులం తోటి ఎట్లా ఉంటాం, మా పరువు బజార్ కీర్చబడుతుంది, మిమ్మల్ని మా కులంలో కలిసి బతకలేం అంటరానోడు వాడు తక్కువ కులపోడు అనేటువంటి పద్ధతులలో చెప్తున్నారు. అందుకే నేనేమంటున్నానంటే ఇట్లాంటి కుక్క చావులు చచ్చేటువంటి బతుకు కంటే కులాంతర మతాంతర పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళను ప్రోత్సహించటం, వాళ్ళని ఆదరించటం గనక చేయగలిగితే వీళ్ళకు కూడా, ఇప్పుడు ఉదాహరణకి మారుతిరావు చనిపోయిండు, ఇదే అల్లుండి గనక ఓన్ చేసుకొని ఉండి ఉంటే, ఒక బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డతో పాటు తన తండ్రిని కూడా దగ్గర పెట్టుకొని మా గట్టిగా సాకేటువంటి వాళ్ళు. ఇటీవలి కాలంలో నేను ఒక పిల్లవాడిని చూసినాను, పెళ్లి చేసుకున్నాడు, గౌడ కులానికి సంబంధించిన అమ్మాయిని మాది కులానికి సంబంధించిన అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు భార్య చనిపోయింది. ఈయనని కంటికి రెప్పలా సాదుకుంటున్నాడు. నానా కొడుక తండ్రి బిడ్డ అని చెప్పేసి పలకరిస్తున్నాడు. అత్యంత కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళ మనస్సు విశాలంగా ఉంటది. నిజంగా అత్తమామల్ని బాగా చూసుకోగలరు, నిజంగా తల్లిదండ్రుల్ని బాగా ప్రేమించగలరు. ప్రేమలోనే విశాలత్వం ఉంటది, ద్వేషంలో సంకుచిత్వం ఉంటది, ద్వేషంలో పగలు ఇవి ఉంటాయి తప్ప సంతోషాలు కనిపించవు. అందుకని వాళ్ళు ద్వేషం. ఈ కేసులో ముఖ్యంగా ఈ కేసులో మరి ఈ వ్యవహారంలో కేసు అయ్యిందా, వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారా, ఆ వివరాలు ఏమంటారు? వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి సరెండర్ అయినటువంటి వాళ్ళు కొందరున్నారు, పోలీసులు పట్టుకోవటం ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కొందరున్నారు. ఓవరాల్ గా 6 మందిని ఇప్పటికే పోలీసులు రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ బంటికి తల్లి లేదు, ఒక్కడే కొడుకు. తర్వాత ఒక అక్క ఉంది, అక్కను మనుగూరులో ఉన్నారు. వాళ్ళ బావ ఫార్మసీ కంపెనీలో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ బతుకుతారు. తండ్రి ఉన్నాడు, తండ్రి సిఎస్ఐ చర్చిలో ఏదో చిన్న జాబ్ చేసి 7,000 పెన్షన్ ఎంత వస్తుంది. తండ్రిని కంటికి రేపలా ఒక రేకుల ఇల్లు ఉంది. చూస్తే అసలు ఈ నిలువ నీడ కూడా లేనటువంటి బతుకులు, పేద కుటుంబాలు, అట్టడుగు దళితుడిగా జీవించడం వల్ల ఏమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇల్లు లేదు, వాళ్ళకి అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బంటిలో ఒక గొప్ప అంశం ఏంటంటే యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు. ఎక్కడ అన్యాయం జరిగినా లేకని యూత్ నంతా వెంటేసుకొని పోయేటువంటి ఒక గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి, శక్తి ఉన్నటువంటి మంచి యువకుడు బంటి. అట్లనే మొత్తం అనేక మందికి ప్రేమను పంచడం, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పోవటం. ఆయన ఒక సైన్యంతో ఉండేటువంటి వ్యక్తి. ఈ బైరి మహేష్ ఇంత నమ్మక ద్రోహానికి పాల్పడతాడని ముందే తెలిసింటే పోకపోనేమో, 26వ తారీఖు పోకపోనేమో. అందుకని వాళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని చూస్తే చలించిపోయి భార్గవి స్పష్టంగా చెబుతున్న మాట ఏమిటంటే, మా అన్నలు గాని మా నానమ్మ గాని చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నారు, అది బైరి మహేష్ ద్వారా ఈ చర్య కోడిగట్టిల్లు. కాబట్టి వాళ్ళందరికీ కఠిన శిక్షలు పడాలి. ఇంకో బంటిగా ఇట్లాంటి బంటిలు బలి కావద్దు, మా బంటిలాగా ఎవరు బలి కాకూడదు, అట్లాంటి మీరేమన్నా అవకాశం ఉంటే చెయ్యండి అని చెప్పారు. వాళ్ళ తండ్రి డేవిడ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు మా ఇంటికి ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ మంత్రి రాలేదు, ప్రతిపక్ష నాయకులు కూడా రాలేదు. అంటే పొలిటికల్ పార్టీలు స్పందించలేదు, ఏం స్పందించలేదు ఇప్పటి వరకు. అక్కడ ఏదో సిపిఎం జిల్లా కార్యదర్శి వాళ్ళు వచ్చారు కానీ
ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మందుల సామెల్. మందుల సామేల్ గారు ఒక దళితుడు. ఆ దళిత బిడ్డకు ఆలోచన రావాల్సింది ఉండే, నేను ఫోన్ లో మాట్లాడినా తప్పకుండా రావాలనే, రాకపోతే ఎట్లా అని చెప్పేటువంటి పద్ధతులు, అంటే 24 గంటల్లో వచ్చి పరామర్శిస్తా అని చెప్పి ఆయన చెప్పాడు. నేను కోరుతున్నది ఏమిటంటే, మీ నియోజకవర్గం పరిధిలో ఒక దళిత బిడ్డ అత్యంత కిరాతకంగా హత్య గావింపబడితే మీరు ఇప్పటి వరకు పరామర్శించకపోతే, మీ మానవీయతను ప్రదర్శించకపోతే, మీరు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోతే, మీరు ఒక మాటలో చెప్పాలంటే మీ నియోజకవర్గ ప్రజలకి, ఆ దళిత కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారనేటువంటి మాట కూడా స్వయాన నేను ఫోన్ లో చెప్పిన. అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ వచ్చి కలిసిపోవాల్సిన అవసరం ఉంటది. ఆ జిల్లా మంత్రిగా ఉన్నాడు, ఆయన రాలే. అంతకు ముందు గ్యాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు కూడా రాలేదు. రావాలని చెప్పేసి కోరినాం, నేను చర్చల్లో కూడా పెట్టాం. ఇలాంటి ఘటనలు మొత్తం రాష్ట్రంలో కోకొల్లలుగా, ఇది 128వ హత్య. వీటిని అరికట్టడానికి కావాల్సినటువంటి చర్యల వైపు ప్రభుత్వం వెళ్ళట్లేదు. ఎందుకు అట్లా? తెలంగాణ చిన్న రాష్ట్రం అయింది, నక్సలైట్ రాష్ట్రం అయింది ప్రచారం చేశారు. ఇప్పుడేమో కుల దురాంకార హత్యలు, కులోన్మద హత్యల రాష్ట్రంగా ఎందుకు పెరుగుతుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉదాహరణకి దామోదర్ రాజనరసింహ గారిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మల్లు బట్టి విక్రమార్క గారిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేను మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా కనీసం ఇలాంటి వాళ్ళు ఓ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి కదా. మరో కుల దురహంకార హత్య జరగకుండా వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రయత్నం చేయాలి కదా. ఉదాహరణ రాజస్థాన్ అసెంబ్లీ ఒక అసెంబ్లీ తీర్మానాన్ని పాస్ చేసి పార్లమెంట్ కు పంపింది. ఏం తీర్మానం అది? రాజస్థాన్ అసెంబ్లీ ఏంటంటే, ఇక్కడ కులాంతర మతాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. ఎక్కడైనా ఎవరైనా లేగాని వాళ్ళ మీద చిన్న అటాక్ జరిగినా లేగాని ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ఎట్లాంటిది అవుతుందో ఆ రాష్ట్రంలో అట్లాంటి ఒక ముఖ్యమైనటువంటి చట్టాన్ని వాళ్ళు రూపొందించి ఏ చిన్న ఇన్సిడెంట్ జరగడానికి వీల్లేదని చెప్పే పద్ధతిలో చెప్పారు. అలాగే కేరళ గవర్నమెంట్ కులాంతర మతాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి వామపక్ష ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా అట్లాంటి నిర్ణయం చేసింది. అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేయాలనేటువంటిది రాజ్యాంగం చెబుతున్నది, చట్టం చెబుతున్నది. వాళ్ళకి జీవోలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి 360 జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళకు ఇండ్ల స్థలం ఇవ్వాలని ఉంది. వాళ్ళ పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని చెప్పి ఉంది. ఆ వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఉంది. అట్లాంటి వాళ్ళందరికీ అట్లాంటివి చేయకపోతే మీరు ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, కులాంతర వివాహాలు అనేటువంటిది సామాజిక పరిణామ క్రమంలో ఒక అంతర్భాగంగా జరిగిపోతాయి. కులం అనేటువంటిది పాతకాలపు సమాజానికి ఆనవాళ్ళు తప్ప ఆధునిక సమాజానికి ఉపయోగపడేటువంటిది కాదు. అందుకని కులం అంతరాల్ని తెగించుకొని ముందుకు పోతారు తప్ప కుల దురహంకార హత్యలు ఎన్ని జరిగినా లేవని వీటిని ఆపలేవు. గాలిని ఎక్కడుందో పట్టుకొని గాలిని రాకుండానే చేస్తా అని చెప్పేసానంటే అది సాధ్యం ఎట్లయితే కాదో, కుల దురహంకార హత్యలు ఒక వ్యక్తిని చచ్చిపోతే, చంపేస్తే కులాంతర పెళ్లి లాగిపోతే అనేటువంటిది అట్లాంటిది భ్రమగా ఉంటది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఈ పౌర సమాజం గాని, మిగతా ఈ పోలీస్ వ్యవస్థ గాని అసలు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి? మీడియా ముందుగా నేను భార్గవి యుక్త వయసులో ఉన్నటువంటి యువతి, 19 సంవత్సరాల నుండి 20 సంవత్సరానికి వచ్చింది అమ్మాయి. ఆమెకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమిటంటే, యుక్త వయసులో భర్తను కోల్పోయినటువంటి యువతిగా ఉంది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఆమెకు ఒక ఆదరువుగా ఉంటది, ఆమెకు ధైర్యం ఉంటది, ఒక భరోసా ఉంటది. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అంటే వాళ్ళకి నిలువ నీడలేదు ఆ కుటుంబానికి. ఆ ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి గ్రామాల వారిగా లిస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ముందు వరుసలో ఫస్ట్ ప్రియారిటీ ఆ కుటుంబానికి ఇచ్చి వాళ్ళకు నిల్వ నీడ చూపించండి. తండ్రి రోడ్డు మీద పడుతుంటే అమ్మాయి ఒకవేళ అక్కడే ఉంటే ఆ అమ్మాయి కూడా నీడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిల్వ నీడ చూపించమని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికైనా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటది. అది చెయ్యట్లేదు గవర్నమెంట్. ఇలాంటివన్నీ చేయకపోవటం వల్లనే ఇట్లాంటి హత్యలు జరిగిపోతున్నాయి. అందుకని ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించగలిగితే, చిత్తశుద్ధితో ఆలోచించగలిగితే, మానవీయతను ప్రదర్శించగలిగితే మాత్రం ఇలాంటి జరగకుండా ఉంటాయి.
జరగకుండా అడ్డుకోవడానికి అవకాశం. అందుకని రాజస్థాన్ అసెంబ్లీ చేసినట్టు, కేరళ ప్రభుత్వం చేసినట్టు, తమిళనాడు ప్రభుత్వం చేసినట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేయాలి. ఆ పద్ధతులలో పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి. ఒక ఇద్దరు వ్యక్తులు 18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని పౌర సమాజం స్వాగతించాలి. ఏ మనిషినైనా కులం కంటే గుణం గొప్పదై ఉండాలి, మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలి అనేటువంటి భావాన్ని ఒక ప్రోత్సాహంగా, దాన్ని ఏమంటారంటే ఒక క్యాంపెయిన్ గా మార్చాలి. ఇప్పుడు ఈ సాంస్కృతిక సారథి ఇట్లాంటివి ఉన్నాయి. మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎట్లయితే చేస్తున్నామో, కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవటం నేరం కాదు, ఇది ద్రోహం కాదు, తప్పు కాదు, ఏజ్ ఒకటి క్రైటీరియా, చట్టం వాటికి విరుద్ధం కాదు, చట్టబద్ధంగానే కులాంతర పెళ్లిలన్నీ చట్టబద్ధమైనయే అనేటువంటి పద్ధతులలో కనుక అట్లాంటి ఒక విస్తృతమైనటువంటి చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కొన్ని మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎస్సీను ఒక బీసీనే చంపినటువంటిది కాదు. చాలా మంది బయట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేటువంటి పద్ధతులలో బీసీ సంఘాల నాయకులు కూడా అక్కడక్కడ చెబుతున్నారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇటీవలి కాలంలో ఇబ్రహీంపట్నం దగ్గర కానిస్టేబుల్ నాగమణిని తన సొంత తోడబుట్టినటువంటి తమ్ముడే కార్తో తీసుకెళ్లి బైక్ మీద వెళ్తున్న అక్కను గుద్ది చంపేసిడు. కారణం ఏంటంటే, మనం కుర్మ యాదవులు, వాళ్ళు మాలళ్ళు, మనకంటే తక్కువలు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి అని చెప్పి చంపేసిడు. ఇక్కడ బీసీనే అక్కడ బీసీనే ఇప్పుడు చంపింది కూడా, ఇక్కడ బీసీనే అక్కడ బీసీనే చంపింది. రాష్ట్రంలో చాలా ఇప్పుడు 128 హత్యలలో 28 మాత్రమే అగ్రకులాలు చంపినవి ఉంటాయి. ఈ 100 హత్యల దాకా బీసీలు ఎస్సీలని చంపడం, బీసీల్లో పైన ఉన్నటువంటి వాళ్ళు కింద ఎంబీసీని చంపడం, ఇట్లాంటివి జరిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అందుకని నేను కోరుతుంది ఏంటంటే, నువ్వు ఒక పూలే వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నావంటే, ఒక గౌతమ బుద్ధ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నావంటే, లేదా అంబేద్కర్ ను కూడా ఓన్ చేసుకున్నావంటే, లేదా మార్క్స్ ను ఓన్ చేసుకున్నావంటే, ఒక గొల్ల కుర్మ వ్యక్తి ఒక దళిత బిడ్డను చంపినప్పుడు ఆ గొల్ల కుర్మలో పుట్టిన నువ్వు దాన్ని ఖండించడమే పౌర సమాజం చేయాల్సిన పని. ఇక్కడ కులంతో చూడాల్సిన పని లేదు. జరిగిన సంఘటన అనేటువంటిది అమానవీయమైంది, అది దుర్మార్గమైంది, అత్యంత కిరాతకమైంది, దాన్ని నేను ఖండిస్తున్నా అంటే నీకు మానవీయత ఉన్నట్టు. నా కులం వాడు వాడిని చంపాడు కాబట్టి దాన్ని సపోర్ట్ చేయటం, బలపరచటం అనేటువంటి వైఖరి ఒకవైపున పరోక్షంగా నువ్వు ఖండించట్లేదంటే పరోక్షంగా నా కులం చంపింది కరెక్టే అని చెప్పేసి ఆటోమేటిక్ ఒప్పుకున్నట్టుగా అవుతుంది. అందుకనే మనువాద కాలం నాటి, అదేమంటారు మధ్యయుగాల కాలం నాటి శిక్షల్ని ఈరోజు చంపి చూపెట్టడం, వాడిని చంపి నేను తీసుకొచ్చి చూపిస్తానని ప్రామిస్ చేయడం, చేసి తీసుకెళ్లి చూపించడం అనేటువంటిది చాలా హృదయ విదారకంగా కనిపించింది నిన్న. కాబట్టి మేము వాళ్ళ తరపున కోరుతున్నది ఏమిటంటే, భార్గవికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వాళ్ళకు నిలవ నీడ చూపించాలని, అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలంటే, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి మొత్తం వ్యవహారం పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలని, తర్వాత ఆ కుటుంబానికి ఎంతో ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియో చెల్లించాలనేటువంటి ఇట్లాంటి ఇష్యూస్ అని పెట్టాం. అల్టిమేట్ గా రాష్ట్రంలో మరో బంటి బలి కాకూడదు అంటే కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ చట్టం చేస్తే, చట్టాలు చాలా ఉన్నాయి, అవి అమలవుతున్నాయి అని చెప్పేసి మీరు అనొచ్చు. చట్టం చేయగలిగితే చట్టం ఉందంటే భయపడతారు. ఉదాహరణకి వాంతి కులం పేరుతో అనొద్దురు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు అనేటువంటి ఒక భయం ఎంతో కొంత ఉంది ఇప్పుడు. అంటే కులాంతర పెళ్లి చేసుకున్నాం, జోలికి పోతే మనం 10 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందిరా, కాబట్టి ఏమనొద్దురా మనం అనేటువంటి ఒక భయం. మా కులం ఎక్కువ, వాడి కులం తక్కువ, వాడిని చంపేయాలని అనుకునేటోడు కూడా ఒక అడుగు వెనక్కేస్తాడు కదా, అడుగు వెనక్కేస్తాడు. అందుకని ఒక చట్టబద్ధత తీసుకురావాలి. కులాంతర మతాంతర వివాహాలన్నీ ఆదర్శ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలన్నీ చట్టబద్ధమైనటువంటి వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలన్నీ ఈ దేశంలో అభ్యుదయ వివాహాలు, ఈ దేశం యొక్క అభివృద్ధికి ఒక సోపానం లాంటిది తప్ప ఇది దేశం యొక్క వెనక్కి పట్టుకుపోయేటువంటి చర్య కాదు. ఇది దేశం అభివృద్ధిని ముందు పదవులో నడిపేటువంటి అంశం అనేటువంటి పద్ధతులలో మనం చెప్పినట్టుకుంటుంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా, నేను ఎస్పెషల్లీ దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారు, అట్లాగే మల్లు బట్టి విక్రమార్క గారు మంత్రి గారు, వీళ్ళిద్దరిని కోరుతున్నాను. తర్వాత రాజకీయ పార్టీలలో కూడా ఒక దుర్మార్గమైనటువంటి వైఖరి ఉంది. బీజేపీ పార్టీ ఉందనుకోండి, ఎవరైనా ముస్లింని హిందువుని చంపినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇటీవలి కాలంలో వికారాబాద్ దగ్గర ఉన్న ఒక నాగరాజు అనేటువంటి వ్యక్తిని ముస్లిం వాళ్ళు చంపారు, SR నగర్ దగ్గరలో చంపారు. అప్పుడు మాత్రమే బండి సంజయ్ గారు మాట్లాడారు.
ఒక మత దురహంకార హత్యను కూడా తమ మత రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకున్నారు. మరి ఇక్కడ హిందూ మధ్యలోనే ఒక పై హిందూ కింది హిందువును చంపితే అది రైటే అని చెప్పి సమర్థిస్తున్నట్టు కదా. ఎందుకు బీజేపీ ఖండించట్లేదు? ఎందుకు ఆర్ఎస్ఎస్ ఖండించట్లేదు? కుల దురహంకార హత్యలన్నిటినీ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది అనేటువంటి అనుమానం కలగదా? ఒక ముస్లిం చంపితే మాత్రమే మీకు హత్యలా కనిపిస్తుందా? ఒక హిందూ మరో హిందూని చంపడాన్ని మీరు అంగీకరిస్తారా, బలపరుస్తారా, కరెక్టే అని చెప్పి ఒప్పుకుంటారా? తేల్చాలి. అందుకని మీరు ఎందుకు దీని మీద స్పందించట్లేరు? ఎందుకు ఒక గౌడు హిందువే, వీళ్ళ కుటుంబం కూడా అత్యంత పేద కుటుంబం, దళిత కుటుంబం, ఎస్సీ మాల కుటుంబం. వీళ్ళని ఎందుకు ఆ రూపంలో వీళ్ళను హక్కును చేర్చుకోలేకపోతున్నారు? మీరెవరు హత్య చేస్తే హంతకుల తరపున నిలబడుతుందా బీజేపీ? బాధితుల తరపున నిలబడటానికి మీకేం బాధ్యత లేదా అనేటువంటిది కోరుతున్నాను. అందుకనే రాజకీయ పార్టీలు కూడా ఈ ఇటీవల కాలంలో ఈ దళితుల్లో వర్గీకరణ ఈ అంశం ముందుకు వచ్చిన తర్వాత ఆ చనిపోయిన పోరగాడు మాలయ పిల్లగాడ, మాదిగ పిల్లగాడ అని చెప్పేటువంటి ఒక వైషమ్యంతో ఆ కులమోడు చచ్చిపోతే ఈ కులమోడు రాని పరిస్థితి, ఈ కులమోడు చచ్చిపోతారు. ఇక్కడ చూడాల్సింది మానవీయత, ఇక్కడ చూడాల్సింది హత్యను ఖండించాలనేటువంటి ఒక ఏమంటారు ఒక 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 ఆత్మీయత, ఒక ఆప్యాయత, దాన్ని ఏమంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే హృదయం చలించిపోవాలి లెక్క ప్రకారంగా. అట్లా లేకుండా చనిపోయినోడు మాలోడా, చనిపోయినోడు మాది కూడా అనేటువంటి అంశం కాడ ఆగిపోయేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఏమంటారు అంటే ఎడం పెరుగుతుంది. వీటిని త్యజించైనాలే కానీ చర్చించాలి. వాటిని ముందుకు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఐక్యతను ప్రదర్శించేటువంటి వైపున అడుగులు వేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతున్నాను. అట్లాగే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే మీ పార్టీ వైఖరి ఏంటో తేలాలి. నేను 2018లో ఎన్నికలకు ముందు మీ ఎన్నికల మేనిఫెస్టోలలో కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయండి అని చెప్పి దివంగత ఊషా గారు ఉండే, ఆయన చనిపోయిండు. వాహిద్ గారు, మేము కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, కేవీపీఎస్, కుల నిర్మూలన సంఘం అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం. మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టండి, ఇది చట్టం అవుతుంది మన తెలంగాణలో. తెలంగాణ అంటే ఒక అభ్యుదయ వామపక్ష విప్లవ ఉద్యమాలకి కేంద్ర బిందువు. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే భావాలు కూడా విస్తారంగా వెదజల్లుతున్నటువంటి ప్రాంతంగా తెలంగాణ ఉంది. కాబట్టి మీరు కూడా పెట్టండి అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ మేనిఫెస్టో చైర్మన్ కేశవరావు దగ్గరికి, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దామోదర్ రాజనరసింహ దగ్గరికి, అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాం. ఎవరన్నా పెట్టారా? ఎవరు అంటే 2 పార్టీలు మాత్రమే పెట్టినాయి. ఒకటి తెలంగాణ జనసభ కోదండరాం పార్టీ వాళ్ళు దాంట్లో పెట్టారు. అలాగే సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇది మా పార్టీ విధానంలోనే ఉంది, మేము పెట్టేస్తామని చెప్పి ఆయన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అప్పుడు వాళ్ళు ఒక ఫ్రంట్ గా ఉన్నారు, బిఎల్ఎఫ్ గా. వాళ్ళు కూడా ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఈ కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఎట్లాగూ పెట్టదు. బీజేపీ ఈ కుల అంతరాలు ఇట్టనే ఉండాలి, కుల దురహంకార హత్యలు జరగాలని కోరుకునేటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు పెట్టరు. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కి ఏమైంది, వాళ్ళు ఎందుకు పెట్టలేదు? అందులో దామోదర్ రాజనరసింహ గారికి ఆ రోజు వెళ్ళి వీరు స్వయాన కులాంతర పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి దీన్ని ప్రోత్సహించారు. ఇది చాలా మంచిది, చాలా మంచిది అని ఆయన కూడా చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. అందుకని కులాంతర వివాహితుల రక్షణ చట్టం తేవడం ద్వారా మరో బంటిని బలి కాకుండా కాపాడుకోగలుగుతాము. ఆ చట్టం వైపునే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కేరళబాబు. థ్యాంక్ యూ. మీరు అనేకమైన ఇలాంటి సంఘటనలు జరగగానే వెంటనే స్పందిస్తున్నారు, వెళ్తున్నారు, బాధితుల పక్షాన కొట్లాడుతున్నారు, వాళ్ళకు న్యాయపరమైన అది ఇస్తున్నారు, పోరాడుతున్నారు. మీ కేవీపీఎస్ సంఘానికి టీ10 తరపున ప్రత్యేక ధన్యవాదాలు.